హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో మరి పార్ట్ 1 చూశారు కదా అండి, మొహరం పండుగకు సంబంధించి. పార్ట్ 2 అనేది ఇప్పుడు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ తప్పకుండా వీడియో మొత్తం చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే కదండి నా వీడియో ఎవరెవరు చూసేది నాకు తెలుస్తుంది. నా వీడియో అనేది మా ఫ్రెండ్స్ చూసారా, రిలేటివ్స్ చూసారా అనేసి తెలుసుకోవాలనేసి అనుకుంటే నాకు తెలియదు కదండి ఎవరు చూసారనేసి. అందుకే కామెంట్లో సూపర్ లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా కామెంట్ అనేది చేయండి. బాగుంది, పూర్తిగా చూసేసాను అనేసి ఏదో ఒకటైతే కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదా మీరు కూడా చూసారు అనేసి. నేను కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇది లోపల అండి పెద్ద సవారి. ఇక సవార్లు లేచాకైతే ఇలా లాస్ట్ రోజు కదండి, లాల్ సాబ్ తండ్రి అయితే బాధపడుకుంటూ ఉంటారంట. అందరూ ఏడ్చారు చాలా. అసలుకి ఎంత అంటే ఎమోషనల్ అంటే, ఇంకా ఇది లాస్ట్ రోజు కాబట్టి ఆ బాధ అలా ఉంటుంది. నాకు ఒక డౌట్ అండి, ఏంటంటే చాలామంది నెత్తిన చీర కొంగు కప్పుకుంటారుగా, అది ఎందుకు కప్పుకుంటారో నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. నేను మా వాళ్ళని అయితే అడిగాను, మా వాళ్ళకి ఎవరికి తెలియదంట. ఎందుకు కప్పుకుంటారు నాకు కొంచెం కామెంట్లు అంటే తెలుసుకోవాలని ఉంటుంది కదండి. ఎందుకు చీర కొంగు నెత్తి మీద కప్పుకోవాలి అనేసి, అది నాకు ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను. ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇది తెల్లవారుజామున కాబట్టి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి ఊర్లోకి వెళ్ళడానికి అంటే ఇక్కడ కొద్దిసేపు ఉండేసి గుండం దగ్గర ఊర్లోకి వెళ్ళడానికి బయలుదేరుతున్నాయి అనమాట. ఈరోజు ఊరంతా తిరిగేసి ఆఫ్టర్నూన్ వచ్చేసరికల్లా అక్కడ గుండం ఉంది కదండి, గుండాన్ని డెకరేషన్ చేస్తారంట. చూడాలి మరి ఎలా డెకరేషన్ చేస్తారు ఏంటి అనేది. నేను అంటే అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఈ గుండం డెకరేషన్ అయితే ఏం లేదు, కానీ 3-4 ఇయర్స్ నుంచి అయితే గుండాన్ని డెకరేషన్ చేస్తారంట. ఇంకా ఇప్పుడైతే ఊళ్ళకైతే బయలుదేరుతున్నాయి. అంటే అక్కడ అమ్మపాలమే కాకోకుండా పక్కన తండలు ఉంటాయి కదండి, అవన్నీ అక్కడికి కూడా వెళ్ళేసి వస్తాయంట. వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇలా గుండం చుట్టూ తిరిగితే చాలా మంచిదంట. మేము కూడా తిరిగాము. యాక్చువల్గా ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా అనమాట. మా అత్తయ్య వాళ్ళు సావిడి ముందే అనమాట. మామయ్య వాళ్ళ అక్క వాళ్ళు ఎదురుగా అనమాట. కానీ ఈ వారం రోజులు అంటే ఈ 11 days వాళ్ళకు ఒక పండగలా ఉంటుంది అనమాట. ఇది ఒక పెద్ద పండగ. నాకైతే చిన్నప్పుడు అంటే అత్తయ్య ఎప్పుడైనా ఫోన్ చేస్తే నా మ్యారేజ్ అవ్వకముందుకి బాగా వెళ్ళేవాళ్ళం అనమాట. హాలిడేస్ వస్తే చాలు ఇక పీర్ల పండుగ అంటే మాకు అదొక పెద్ద సెలబ్రేషన్ అనమాట. ఎందుకంటే నైట్ నిద్ర లేకోకుండా అక్కడ అంటే తిరునాళ్ళ లెక్క అంటే షాపులు బొమ్మలు అన్నీ కొనుక్కోవడం చాలా థ్రిల్లింగ్ ఉండేది. చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మ్యారేజ్ అయిన తర్వాత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే కుదరవు కదా. చాలా వరకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఇయర్ రావాలంటే రాలేము కదా. ఈ 11 days అత్తయ్య వాళ్ళకి ఒక పెద్ద పండుగ అనమాట. అంటే ఇందులో చాలా మెమొరీస్ ఉంటాయి అనమాట. ఇయర్కి చేంజ్ అవుతూ అంటే కొత్తగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి నిద్ర కూడా అంటే ఆ నైట్ నిద్ర కూడా చేస్తారనమాట. ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడి నుంచో ఊర్ల నుంచి మొక్కున్న వాళ్ళైతే చాలా మొక్కులు అయితే తీర్చుకోవడానికి అయితే వస్తారు. అక్కడ ఉన్న ట్యాంకీ కూడా ఎవరికో సంతానం అందుకే కట్టించారంట. నాకు తెలియదు, చెప్తుంటే విన్నాను. అంటే చాలామంది మొక్కుకుంటారు కదండి. ఇప్పటి ఒక కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అంతకుముందు నా కోరిక తప్ప నాకు ఏమీ లేవు. అందరూ హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉంటే, ఎందుకంటే అందులో మేము ఉంటాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే అందరిలో మేము. సో మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని, ఎవ్వరు అనుకున్న కోరికలన్నీ మీరు మనసులో ఏమైతే
ఏవైతే కోరికలు అనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క తమ్ముడైతే ఇలా కూర్చొని అంటే కలవక కలిసారు కదండి చాలా రోజుల తర్వాత. ఇంక వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటున్నారు. ఇక నేనైతే వాళ్ళ తెలియకోకుండా వీడియో అయితే తీశాను. పుట్టింటి నుండి ఏం పెట్టినా పెట్టకపోయినా కూడా అక్క తమ్ముడు బంధాలు వేరే లెవెల్. వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మా అత్తయ్యకైతే మా నాన్న అంటే ప్రాణం. మా నాన్నే కాదు అందరన్నా కూడా ప్రాణమే. నాన్నకు కూడా వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం. ఈ సవాళ్ళు అయితే చెప్పా కదండి ఊరిలోకి వెళ్ళిపోయాయి. సో ఆఫ్టర్నూన్ అవుతుంది. వచ్చే టైం కల్లా ఇలా గుండాన్ని అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారనమాట. నేను కూడా ఉన్నాను. అంటే వితిన్ సెకండ్లో స్టార్ట్ చేశారు. ఎమ్మటే అయిపోయింది. మంచిగా గులాబీ పూలు, విరజాజి పూలు, బంతి పూలు అన్నిటితో బాగా చేశారు. నేనైతే ఇలా డెకరేషన్ చేసిన తర్వాత అంటే 3-4 ఇయర్స్ నుంచి జరుగుతుందంట. అంటే వస్తున్నాం కానీ లాస్ట్ ఎండింగ్ రోజు ఉండకుండా వెళ్ళిపోతాం మేము. సో ఈసారి ఎండింగ్ రోజు ఉన్నాం కాబట్టి నేనైతే ఇలా వీడియో తీయగలుగుతున్నాను. ఎప్పుడు 9 ఎద్దులకు 7 ఎద్దులకు వచ్చేసి ఎమ్మటే రిటర్న్ అయిపోతాము. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు అయితే ఉన్నాము. చాలా సంవత్సరాల తర్వాత. యాక్చువల్గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందండి. నిజంగా మొన్న ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే నేనైతే అసలు వరదలు వెళ్ళిపోయినాయి. నేనేమో గుండం చల్లారిపోతుంది అనుకున్నాను. ఇంకెక్కువ మండిందండి. అసలుకి వరదలు వెళ్ళిపోయాయి. నిజంగా వామ్మో. నేను అప్పటికి మా మామయ్య అంటూనే ఉన్నారు చల్లారిపోదు ఏం కాదు అనేసి అంటున్నారు. కానీ అంత వరద వచ్చింది. మరి మనకి తెలియదు కదా. ఎప్పుడన్నా ఆల్రెడీ వర్షానికి నీళ్ళు పడితే ఆ మంట ఏమవుతుందో ఆరిపోతుంది కదా. అలా ఆరిపోలేదు. చాలా పవర్ఫుల్. లాల్ సాబు తండ్రి దయ ఖచ్చితంగా ఉంది. నేనైతే ఖచ్చితంగా నమ్మాను. చాలా బాగా అనిపించింది. వీడియో తీసినట్టయితే మీకు కూడా అది చూసేవాళ్ళు అనమాట. రియల్గా అంత ఉందన్నమాట అందులో పవర్. అదిగోండి సవాళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఇక స్టార్ట్ అవుతుంది. నాకైతే తెలియదు ఇట్లా చేశాక. నేను అందుకే పూర్తిగా వీడియో అయితే తీసేస్తున్నాను. ఊళ్ళోకి వెళ్ళి రిటర్న్ అవుతున్నాను. ఖచ్చితంగా టైం ఏంటంటే 1:30 ఆఫ్టర్నూన్ అయింది. డెకరేషన్ చేసిన తర్వాత అయితే ఇక మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత తమలపాకులు నెక్స్ట్ గులాబీ పూలతో చాలా బాగా అలంకరించారు. సావిడి, దీన్ని సావిడి అంటాం. చాలామంది గుండం అంటే మొత్తాన్ని కలిపి బయట సావిడి అంటారు, గుండం అంటారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇక్కడైతే పిలిచే విధానాన్ని అయితే నేను మీకు చెప్తున్నాను. ఇలా ఉంటుందండి ఇక మొత్తం. అక్కడ మా వారి వెనకాల బ్యాక్ సైడ్ ఎందుకు వీడియో తీసానంటే మాతి మారుతున్నారు. అందులో ఒక కుండ పెట్టి దీపం పెట్టేసి చుట్టూ సాంగ్స్ పాడతారనమాట. మాతి మారుతున్నారు. అది వాళ్ళు ముగ్గురు నిల్చున్నారు కదండి. అమ్మ పిన్ని వాళ్ళు ఇద్దరు ముగ్గురు నిల్చున్నారు. వెనక అమ్మ, ఈ ఇద్దరేమో అత్తే కూతుళ్ళు అనమాట. మా వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ అంటే నాన్నల తరపు అయిన వాళ్ళని చేసుకున్నారు. సో అందరూ దగ్గర రిలేటివ్స్ అనమాట. అందుకే పిన్ని అను అక్క అక్క అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది.
వామ్మో! ఎంతమందికి ఉగ్గురాలు వచ్చినాయని అంటే చాలా మందికి ఉగ్గురాలు వచ్చాయండి. అందరూ ఏడ్చుకుంటే ఉగ్గురం ఊగారు. అంటే బాధ అన్నమాట. చాలామంది ఏడ్చారు. అంటే నాకు కళ్ళంట నీళ్ళొచ్చాయి. ఎందుకో తెలియదు. ఈ గుండం చుట్టూ నేను కూడా తిరుగుతున్నాను. ఎక్కడున్నానో కనిపించానా చూడండి క్లారిటీగా. నేను కూడా ఉన్నాను. అదిగోండి కండం మెడలో వేసుకున్నారు కదండీ! అమ్మపాలెం సర్పంచ్ గారండి. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఫస్టు మా అందరి తరపు నుండి కూడా ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఈ మధ్య కాలంలోనే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. చూడండి సవాళ్ళు అంటే బాధ ఉంటదంట. అందుకే కళ ఉండదంట ఫేస్‌లో. అందుకే అలా వడబడిపోతారంట. అంటే మా అక్క వాళ్ళు ఎప్పటినుంచి ఇక్కడ ఉంటారు కదండీ! చెప్తారనమాట. మొత్తం అన్నీ చెప్తున్నారు. కానీ నేను వీడియో తీసుకుందాం అనేసి అనుకున్నా కానీ వాళ్ళని కూడా ఏంటి ఎలా అనేది ఖచ్చితంగా చేస్తా. ఈ నెక్స్ట్ ఇయర్ చేస్తా వీడియో. ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాయి సవాళ్ళు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సవారి మీద పూలు అలా చల్లుతున్నారుగా, పూలు కాయిన్స్ చల్లుతారంటండి లోపలికి వెళ్ళేటప్పుడు. అందులో కాయిన్స్ దొరికితే చాలా మంచిదంట. మా అత్తయ్య చెప్పిందనమాట. వెళ్ళి అక్కడ కాయిన్స్ చల్లుతారు, వెళ్ళి ఏరుకోపో, ఏరుకుంటే చాలా మంచిది, వాటిని బీరువాలో కానీ గుడి దగ్గర కానీ దాచుకోవాలి, అది చాలా మంచిది అనేసి అన్నారు. వెళ్ళా, జనంలో అయితే రష్లో నెట్టుకొని అయితే వెళ్ళా. మొత్తానికి దొరుకుతాయో దొరకవో చూడాలి. నాకు కూడా తెలియదు. వామ్మో! అంతమంది జనంలో నేను నెట్టుకొని వెళ్ళగలుగుతానా నాకే అర్థం కాలేదు. చాలా మంది జనం ఉన్నారు. అసలు చాలా నెట్టుకుంటున్నారు. అందులో మళ్ళీ కింద కొంగి కాయిన్స్ ఏరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అదిగోండి పూలు అవి చల్లారు కదా, అందులోనే కాయిన్స్ ఉంటాయంట. ఇప్పుడు చూడాలిగా.
మొత్తానికి కష్టపడితే ఒక 1 రూపీ కాయిన్ అయితే దొరికింది. చాలా లక్కీ అనిపించింది నాకు కూడా. 1 కాయిన్ దొరికినా కూడా హ్యాపీ. సో తర్వాత ఈ గుండం అంటే గుండం క్లోజ్ చేసే ముందు నిప్పులలో ఒక కుండ పెట్టారు. కుండలో పాలు పోసారు. పాలల్లో కాయిన్స్ వేసేసి దండం పెడుతున్నారు అందరూ. మంచిదంట. దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ కుండ అక్కడ పెట్టారు చూడండి, అందరూ కాయిన్స్ వేస్తున్నారు. ఇక ఆ కుండ మీద మూత పెట్టేసి పాలు పోసారు కదండి, ఆ కుండ మీద అందరు వేసిన తర్వాత ఆ కుండ మీద మూత పెట్టేసి ఇక ఆ కుండతో పాటు క్లోజ్ చేస్తారంట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గుండం తవ్వుతారు కదండి, నెక్స్ట్ ఇయర్ గుండం తవ్వే ముందు ఆ కుండను ఓపెన్ చేసేసి అప్పుడు మళ్ళీ కాయిన్స్ ఇస్తారంట. ఆ కాయిన్స్ మనం దాచిపెట్టుకోవాలంట. అంటే ఇప్పుడు వేసే కాయిన్స్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గుండం తవ్వేటప్పుడు ఇస్తారంట. అప్పుడు కుండతోని అలా తీసాక కాయిన్స్ ఇస్తారంట. అప్పటికి అవి పాత పడిపోయి కొన్ని కొత్త అంటే కొన్ని పాత అంటే చిలుమెక్కుతాయి కదండి, అలా ఉన్నాయి. ఎందుకనంటే నేను ఆల్రెడీ చూసాను అనమాట. మా అక్క వాళ్ళ ఇంట్లో మొన్న గుండం తవ్వేటప్పుడు ఇచ్చారంట. అక్కకి నాకు 5 రూపీస్ కాయిన్ చూపెట్టింది. అందరూ ఒకేసారి ఆల్మోస్ట్ అందరూ వేస్తారనమాట. ఇదిగోండి మా వాళ్ళు, మా వారు, మా అక్క అందరూ చేస్తున్నారు వరుసమ్మటి. ఇవంతా వేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి గుండాన్ని క్లోజ్ చేస్తారు. తర్వాత విభూదిగా ఈ గుండంలోనే యూజ్ చేస్తారు విభూదిగా. ఇక ఆల్రెడీ మా అక్క తీసుకొస్తుంది, తాంబాలంలతో తీసుకొస్తుంది. ఎందుకంటే అందరం తీసుకెళ్ళాలి కదా, పిన్ని వాళ్ళు తీసుకెళ్ళాలి, అందరు తీసుకెళ్ళాలి కదా, మేము అందరం అమ్మ వాళ్ళ గిట్ట. అందుకే చాలా తాంబాలంలో తీసుకొచ్చింది. బాగా నిప్పులు ఉన్నాయి, వేడి వేడిగా ఉన్నాయి. అత్తయ్య ఇంకా మళ్ళీ గుండం క్లోజ్ చేస్తారు కదండి, మూడు దోసిళ్ళు మట్టి అందులో వేయాలన్నమాట. వేస్తే మంచిది అనేసి చెప్తే మళ్ళీ అందరం వెళ్ళేసి మళ్ళీ మూడు దోసిళ్ళు అందులో గుండంలో వేసేసి వచ్చాము. మా అక్క తీసుకొచ్చింది, అయినా కూడా మా వారు మళ్ళీ పేపర్లో వేసేసి అది బూడిద అంటారు కదా, తను తీసుకొని వస్తే అందులో నిప్పురవ్వ ఉందనుకుంటే ఆ పేపర్ మొత్తం కాలిపోయింది. చూడండి, గుండం అయితే బూడిపేశారు. ఇంకా తర్వాత అలా ఒక పచ్చని చెట్టు తీసుకొచ్చేసి పెట్టారు. ఇంక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఇప్పుడు మొక్కులు ఎవరన్నా ఉంటే మొక్కులు తీర్చుకుంటారనమాట. 7 ఎద్దులకను ఈరోజు నాన్ వెజ్ తింటారు. సో మొక్కులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మొక్కులు తీర్చేసుకుంటారు. ఇదండి వ్లాగ్ వచ్చేసి. ఇది అమ్మపాలెం. ఇంకేముంది, ఇంకంతా అయిపోయింది. ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు, కర్రీ చేస్తున్నారు. అంటే చాలా ఉంది మటను. ఇంకా వేరే పొయ్యి మీద అంటే బయట గ్యాస్ పెట్టేసి ఇంకా వండుతున్నారు. ఇదైతే ఇంట్లో చేస్తున్నారు కొంచెం. ఈరోజు అందరూ లాస్ట్ రోజు ఇక గుండం ఊడిపేసిన తర్వాత ఇలా మటన్ అయితే నాన్ వెజ్ తినేసి ఇంక ఇది తినేసి వెళ్ళిపోతాం అనమాట. యాక్చువల్గా మేము సాటర్డే ఆ రోజు మా వారు, నేను, అమ్మ మేమందరం ఇంకా చారు పోసుకొని తిన్నాం. సాంబార్ చేసేసారు. పిల్లల కోసం ఇన్ని బొమ్మలు తీసుకున్నాము. ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఎట్లా కూర్చోవాలో అర్థం కావట్లే, బండి మీద ఇవన్నీ పట్టుకొని. ఇవన్నీ వేసుకున్న తర్వాత మా వారు బొమ్మలే అనేసి ఒకటి 100 రూపీస్ అనేసి అనమంటున్నారు. అన్నాను, ఆంటీ వాళ్ళకు పోటీకి వచ్చాను, అక్కడ ఆంటీ వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చుంటా అనేసి జోక్ చేశాను అనమాట. నా కూతుర్లకి, నా అల్లుడికి. అంటే ఇందులో అమ్మ కూడా కొన్ని తీసుకుంది వాళ్ళ మనవడి కోసం. తర్వాత పాపకు తీసుకుంది. ఇంకా మేము ఒక 2 కొన్నాము అందరి. ఇంకా లాస్ట్లో ఫొటోస్ అయితే యాడ్ చేశాను కొన్ని గుర్తుండిపోవాలని చెప్పేసి. ఇదైతే వ్లాగ్ అండి, పార్ట్ 2. మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు బ్లాగు పార్ట్ 2. పార్ట్ 1 అయిపోయిన తర్వాత ఇది పార్ట్ 2. మధ్యలో మళ్ళీ బర్త్డే వీడియో పెట్టాను, పోస్ట్ చేశాను. ఇది పార్ట్ 2 అనమాట. ఓకే, బాయ్. ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్.